హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూశాక నాకు ఎలా అనిపిస్తుందో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే రామ్ మనని ఇలా చూసి చాలా రోజులైంది. సరే, ఫస్ట్ సినిమా థీమ్ గురించి మాట్లాడుకుందాం. ఒక స్టార్ హీరో తను చిన్న ప్రాబ్లంలో ఉంటాడు. ఆ స్టార్ హీరో ఒక సాయంత్రం అయితే అసలు అక్కడ ఊరుందని కూడా తెలియని ప్లేస్లో ఉండి ఒక ఫ్యాన్ని ఎందుకు కలవాలనుకుంటాడు. అండ్ ఆ హీరో ఆ ఫ్యాన్కి వేరే ఊర్లో ఉన్న థియేటర్ ఓనర్కి మధ్యలో ఒక గొడవ జరుగుతుంది. సో అసలు వీళ్ళ ముగ్గురికి కనెక్షన్ ఏంటి అనేది థీమ్ ఆఫ్ ది స్టోరీ. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా రామ్ అన్న ప్రీవియస్గా వచ్చిన స్కంద 2, రెడ్, ఇంకా ఉన్నాయి వారియర్, ఇవన్నీ చూసి ఏమో అవన్నీ సెట్ అవ్వలేదు. చాలా రోజులైంది రామన్నని ఇంత ఎనర్జెటిక్గా చూసి. ఆ రెడీ టైంలో ఉన్నట్టు అనిపించింది నాకు. అప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఎంత జోష్లో ఉన్నాడో చాలా బాగా చేశాడు. దీంట్లో చాలా బాగా సెట్ అయింది దీనికి. నెక్స్ట్ హీరోయిన్ కూడా తను మూవీకి చాలా బాగా, అంటే యాక్టింగ్లో చాలా ఇంప్రూవ్ కనిపిస్తుంది. ప్రీవియస్గా కాంతాలో కూడా బాగా చేసింది, కానీ అక్కడ పెద్ద పెద్ద లెజెండ్లు ఉన్నారు యాక్టర్లు, అందుకని అంత అనిపించలేదు. దీంట్లో మాత్రం అందరితో చాలా బాగా చేసింది. ఇంకా రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, వీళ్ళు ఎప్పటిలానే చాలా బాగా చేశారు. మెయిన్ కామెడీ కూడా సత్య కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో రాహుల్ కామెడీ అంత అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్లో సత్యాన కామెడీ మాత్రం చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్, వివేక్ అండ్ మెర్విన్ ఇద్దరు ఉన్నారు. సాంగ్స్ కానీ, బీజిఎంలు కానీ, సాడ్ మ్యూజిక్ కానీ చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా చాలా బాగున్నాయి, ప్లేస్మెంట్లు కూడా బాగున్నాయి. చిట్టి గుండెలో సాంగ్ కూడా పిక్చరైజేషన్ చాలా బాగుంది. అంటే అది చూస్తే అర్థమవుతుంది, చాలా బాగా తీశారు. అది కూడా పాట ఎంత బాగుందో వీడియో కూడా అంత బాగుంది. దాన్ని రిలీజ్ చేస్తారు అంత తొందరగా, చూద్దాం. ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడితే తను తీసుకున్న థీమ్ కానీ, అంటే మీకు ఎలాగంటే ఈ సినిమా మీకు నచ్చాలంటే మీరు ఏదో ఒక హీరోకి మీరు ఒక ఫ్యాన్ అవ్వాలి. ప్యూర్ తెలుగు సినిమా ఫ్యాన్ కానీ ఏదో ఒక హీరోకి మీరు ఫ్యాన్ అయితే మీకు సినిమా చాలా బాగా నచ్చుతుంది. స్టార్టింగ్ సెటప్ కానీ, ఒక ఫ్యాన్ హీరో కోసం ఏవేం చేస్తాడు, ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తాడు, ఇవన్నీ చాలా బాగా చూపించారు. మెయిన్గా 2002లో పెట్టుకున్నారు ఆ సెటప్ అంతా. ఆ టైంలో మనకి స్మార్ట్ ఫోన్లు కానీ, ఆన్లైన్ బుకింగ్లు కానీ ఏమీ లేవు. థియేటర్కి వెళ్ళి టికెట్లు తీసుకోవడం, బ్యానర్లు కట్టడం, ఫ్యాన్ వార్స్, థియేటర్లో యాంటీ ఫ్యాన్స్, ఈ గోల్ అంతా, ఇంకా ఫ్యాన్స్కి టికెట్లు ఇవ్వడం చాలా బాగా చూపించారు. ఇది రీల్స్ లేట్గా రావడం, ఇది మరి ఇప్పుడు జనరేషన్కి ఇది అసలు తెలుసలేదు తెలియదు. అప్పట్లో రీల్స్ ఉండేవి, రీల్స్ లేట్ అయితే ఒక రీల్స్ ఉంటే ఒక థియేటర్ తర్వాత ఇంకో థియేటర్కి వెళ్ళడం, ఇవన్నీ చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫ్యాన్ ఒక హీరో కోసం ఎంత ఎక్స్టెంట్గానే వెళ్తాడు అనేది చాలా బాగా చూపించారు. ఇవి ఫ్యాన్ అయితేనే అవి మీకు కనెక్ట్ అవుతాయి. మీరు ఎవరు ఫ్యాన్ కాకపోతే ఎందుకు ఇలా చేస్తున్నాడు అనిపించవచ్చు. మీరు ఫ్యాన్ అయితే మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతారు ఆ సీన్లకి. ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక థియేటర్ ఓనర్కి ఫ్యాన్కి చిన్న కాన్ఫ్లిక్ట్ పెట్టారు, అక్కడ ఇంటర్వెల్ వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా నీట్గా లేదు కానీ బాగానే ఉంది. అంటే మెయిన్ హీరో పోర్షన్ కొంచెం తగ్గుతుంది సెకండ్ హాఫ్లో. మెయిన్గా క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ ఎలా ఉందంటే మనల్ని మనం అక్కడ చూసుకుంటాం. అంటే క్లైమాక్స్లో హీరో ఫ్యాన్ కలిసే మూమెంట్ ఉంటుంది. అదైతే ఇంక ఎక్స్ప్రెస్ చేయలేము. అది మీరు చూడాల్సింది థియేటర్లో. మీరు ఒక హీరోకి ఫ్యాన్ ఉంటే మీరు మాత్రం మిమ్మల్ని మీరు ఊహించుకుంటారు అక్కడ. తను కలిసినప్పుడు తను చేసే చిన్న చిన్న మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఆ క్లైమాక్స్ మాత్రం దట్ విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్, చాలా బాగుంది అది. పాజిటివ్స్ అవి. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా ఏమి లేవు సెకండ్ హాఫ్లోనే. అంటే అక్కడి వరకు బాగానే ఉన్నాయి. ఏమవుతుందంటే సెకండ్ హాఫ్లో కొన్ని అప్పటి వరకు ఏది జరగంది అప్పటికప్పుడు సడన్గా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. అంటే ఇది ఇంత ఎందుకు అయిందో కూడా రీజన్ ఇవ్వరు. ఇది ఇంత ఫాస్ట్గా అయింది కదా, మరి ఇప్పటివరకు ఎందుకు అవ్వలేదు అనే క్వశ్చన్ వస్తుంది. అది తప్ప మళ్ళీ క్లైమాక్స్కి ముందు ప్రీ క్లైమాక్స్లో కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అది అప్పుడు కొంచెం బోర్ అనిపించింది, ఎందుకు ఇంతలా డ్రాగ్ చేస్తున్నాడు అనిపించింది. కానీ క్లైమాక్స్లో వాళ్ళు కలిసిన తర్వాత జరిగే సిచ్యువేషన్స్కి దీనికోసం చేశారు అనిపించింది. అంటే క్లైమాక్స్ చూసాకైతే మొత్తం పోయింది. ఇంకా క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ అది చూడాల్సిందే, మీరు చూస్తేనే ఆ ఫీల్ తెలుస్తుంది. అక్కడక్కడ డైరెక్టర్ కొన్ని పెట్టుకున్నారు, మనల్ని మనం అక్కడ చూసుకుంటాం.
మీరు ఎప్పుడో ఒకసారి చేసే ఉంటారు ఫ్యాన్ వార్లు, కానీ ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ కాదు, రియల్గా జరిగే ఫ్యాన్ వార్స్. అవన్నీ చాలా బాగా చూపించారు. సో ఓవరాల్గా అయితే మీరు ఒక హీరోకి ఫ్యాన్ అయి ఉంటే మీకు సినిమా నచ్చవచ్చు. కొంతమందికి ఇదే లాజిక్ లెస్గా అనిపించవచ్చు. ఆ ఫీల్ మీరు కనెక్ట్ అయితే కానీ మీకు సినిమా నచ్చదు. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. రామన్ ఇలా చూసి చాలా రోజులైంది. సో మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ కుదిరితే రివాల్వర్ రీటా మూవీ చూసి అది ఎలా ఉందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ.